ఉల్టా చోర్ కత్వాల్ కో డాంటే అనేది ఒక హిందీ సామెత. అంటే దొంగను పోలీస్ స్టేషన్కు తీసుకొస్తే పోలీస్ అధికారిపైనే ఎగబడి తెగబడ్డాడని అర్థం. ఇప్పుడు తెలంగాణలో అలాంటి వ్యవహారమే మరో రూపంలో జరుగుతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాల్సిన ప్రతిపక్షాలు వేసే ప్రతి ప్రశ్నకు సర్కారు వారి నుంచి ఎదురుదాడి మొదలవుతోంది. ఇలా మాట్లాడారో లేదో అలా సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ఓడిపోయిన వాళ్ళు కూడా మాటల దాడిని పెంచేస్తున్నారు. ఏదో విధంగా అరిచి ప్రతిపక్షాల నోరు ముయ్యించేయాలని చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ సీఎం పదవిని నిర్వహించి సంక్షేమ, పురోగామి చర్యలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి మాట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలికి పడుతోంది. కట్టలేకుండా నడువు అచ్చోసిన ఆంబోతులు అంటూ తిట్ల దండకం అందుకొని గోలగోల చేస్తోంది. అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నానని, అయితే ఇక మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు.